మనము 20 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు మన టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కానివ్వండి, మన హార్మోన్స్ కానివ్వండి చాలా పీక్లో ఉంటాయి. అదే 30స్కి వచ్చేసరికి ఒకలాగా, 40స్కి వచ్చేసరికి మరోలాగా బాడీ రియాక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 40+ అయిన తర్వాత ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలో మీకు తెలుసా? హాయ్ అండి, నమస్తే అందరికీ. నా పేరు శివ, నేను ఒక ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ని. మీ అందరికీ మన ఛానల్కి స్వాగతం. 40 ఇయర్స్ ఏజ్ అయిన తర్వాత ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, అది ఎలా చూస్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఒక సీరియస్ చేసి అప్లోడ్ చేస్తాను. దాంట్లో ఇది ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనము మన 40+ అయిన తర్వాత ఏమేమి ఎక్సర్సైజ్ చూస్ చేసుకోవాలి, ఏ బేసిస్ పైన చూస్ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి వేరియేషన్ ఉంటుంది, దాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ముందుగా మనం ఎక్సర్సైజ్ ఏమేమి చూస్ చేసుకోవాలి అంటే, ఒకటి వచ్చేసి స్ట్రెంత్ ట్రైనింగ్, ఇంకోటి వచ్చేసి కార్డియో, మూడోది వచ్చేసి మొబిలిటీ ట్రైనింగ్. యూజువల్గా ఏజ్ అయిన తర్వాత, అంటే 40 ఇయర్స్ ఏజ్ అయిన తర్వాత చాలామంది స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా కేవలం పార్క్లో, గ్రౌండ్లో వాకింగ్, జాగింగ్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మన 40 ఇయర్స్ ప్లస్ తర్వాతనే మనకి స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన జాయింట్స్ అంతా హెల్తీగా, స్ట్రాంగ్గా ఉండాలి అంటే దాని చుట్టూ మజిల్ పట్టుకొని హోల్డ్ చేసి పెట్టి ఉండాలి. సో లీన్ మజిల్ డెవలప్ చేస్తే చాలా ఇంపార్టెంట్. సో లీన్ మజిల్ డెవలప్ చేయాలి అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ కంపల్సరీ. సో స్ట్రెంత్ ట్రైనింగ్ని ఒక వీక్కి ఎలా డివైడ్ చేసుకోవాలి? యాక్చువల్లీ ఎందుకు డివైడ్ చేసుకోవాలి అంటే, మన హోల్ బాడీని ఒకే రోజు ట్రైన్ చేయకూడదు. ఎందుకంటే బాడీ చాలా స్ట్రెయిన్ అయిపోతుంది. అందుకే ఒక వీక్ కంప్లీట్గా డివైడ్ చేయాలి. కానీ యంగ్లో ఉండేవాళ్ళు, లైక్ 20s 30sలో ఉండేవాళ్ళు ఏం చేస్తారు అంటే వీక్లో 6 days ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. మనం అలా చేయకూడదు. ఎందుకంటే రికవరీ అవ్వదన్నమాట. అందుకే వీక్లో 5 days మాత్రం స్ప్లిట్ చేసి ప్లాన్ చేయాలి. యాక్చువల్లీ ఎక్సర్సైజ్ని డివైడ్ చేసేదాన్ని స్ప్లిట్ అంటారు. దాంట్లో 2-3 వేరియేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి పుష్ పుల్ లెగ్ అని ఒక మెథడ్ ఉంది, అదొక స్ప్లిట్ అనమాట. ఇంకోటి వచ్చేసి డైలీ సింగిల్ మజల్ చేసేది, అదొక మెథడ్. ఇంకోటి వచ్చేసి 2 days డబల్ మజల్, మిగిలిన 2 days సింగిల్ మజల్. సో మనము 40+ అయిన తర్వాత వీక్లో 5 days మాత్రం ఎక్సర్సైజ్ చేయాలి. దాంట్లో నేను మీకు ప్లాన్ చేసిన స్ప్లిట్ ఏంటి అంటే డబల్ అండ్ సింగిల్. అంటే మండే 2 మజల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మండే చెస్ట్ అండ్ ట్రైసిప్స్, ట్యూస్డే బ్యాక్ అండ్ బైసిప్స్, వెడ్నెస్డే షోల్డర్స్, థర్స్డే లెగ్స్, ఫ్రైడే కంప్లీట్ బాడీ వర్కౌట్. దీంతో పాటు కార్డియోని ఇంక్లూడ్ చేయాలి. కార్డియో అంటే ట్రెడ్మిల్, సైక్లింగ్, స్కిప్పింగ్. అవుట్డోర్ కార్డియో అంటే వాకింగ్, జాగింగ్ లాంటివి అనమాట. కానీ స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో రెండు ఒకే సెషన్లో చేయకూడదు. నీకేమన్నా టైం ఉన్నట్లయితే రెండింటిని వేరే వేరే డివైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియో మార్నింగ్ చేస్తే ఈవినింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్, లేదా మార్నింగ్ స్ట్రెంత్ చేస్తే ఈవినింగ్ కార్డియో. లేదు నాకు టైం లేదు, నేను 2 times చేయలేను అనేవాళ్ళు నో ప్రాబ్లం, రెండు ఒకే సెషన్లో చేయొచ్చు. కానీ ఎంత క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అయితే కార్డియో 5 days చేయాల్సిన అవసరం లేదు, వీక్లీ 3 days చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మండే మార్నింగ్ కార్డియో చేసి ఈవినింగ్ చెస్ట్ అండ్ ట్రైసిప్స్ చేస్తే, ట్యూస్డే మార్నింగ్ ఏముండదు, ఈవినింగ్ మాత్రం బ్యాక్ అండ్ బైసిప్స్. ఇలాగా ఆల్టర్నేట్ డేస్ కార్డియో ప్లాన్ చేసుకోవాలి. అది ఎంత టైం చేయాలి అంటే 15 minutes to 30 minutes మాత్రమే. దానికంటే ఎక్కువ చేయకూడదు. దానికంటే ఎక్కువ చేస్తే ఏమవుతుంది అంటే మన లీన్ మజిల్ బర్న్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎలా స్ప్లిట్ చేసుకోవాలో తెలిసింది కదా. సో ఇప్పుడు స్ప్లిట్ చేసుకున్న దాంట్లో ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలో నేను చెప్తాను. మండే చెస్ట్ అండ్ ట్రైసిప్స్, ట్యూస్డే బ్యాక్ అండ్ బైసిప్స్, వెడ్నెస్డే షోల్డర్స్, థర్స్డే లెగ్స్, ఫ్రైడే మిక్స్ వర్కౌట్. సో చెస్ట్కి 3 ఎక్సర్సైజు, ట్రైసిప్స్కి 2 ఎక్సర్సైజ్, టోటల్ 5 ఎక్సర్సైజ్. ట్యూస్డే కూడా అంతే, బ్యాక్కు 3, బైసిప్స్కి 2. వెడ్నెస్డే షోల్డర్కి వచ్చేసరికి 4 ఎక్సర్సైజు, థర్స్డే లెగ్స్కి వచ్చేసరికి 4 ఎక్సర్సైజు, ఫ్రైడే ఫుల్ బాడీకి 5 ఎక్సర్సైజ్. అవేంటేంటి అనేది కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను, దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక మొబిలిటీ ఎక్సర్సైజ్ అంటే స్ట్రెచ్చింగ్స్, లైక్ యోగా చేయొచ్చు, సూర్య నమస్కారం చేయొచ్చు, లేదా బేసిక్ స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి, అవి కావాలంటే కూడా చేయొచ్చు. ఇది వీక్లీ 3 days చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మండే మార్నింగ్ కార్డియో, ఈవినింగ్ స్ట్రెంత్ అంటే ట్యూస్డే మార్నింగ్ ఏమి ఉండదు కదా, అక్కడ మీరు స్ట్రెచ్చింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. స్ట్రెచ్చింగ్ చేసి ఈవినింగ్ వెయిట్, వెడ్నెస్డే మార్నింగ్ కార్డియో, ఈవినింగ్ స్ట్రెంత్, థర్స్డే మార్నింగ్ మొబిలిటీ, ఈవినింగ్ స్ట్రెంత్, ఇలాగా ఆల్టర్నేట్ డేస్ ప్లాన్ చేసుకుంటే మంచిది. సాటర్డే అండ్ సండే ఫుల్ రెస్ట్ ఇవ్వండి. లేదు మీకు ఎనర్జీగా ఉంటే అవుట్ సైడ్ జస్ట్ వాక్ మాత్రం చేయండి. బాడీకి రెస్ట్ ఇస్తే చాలా మంచిది. చూసారు కదా, ఈ వీడియోలో మనం ఎటువంటి ఎక్సర్సైజ్ చూస్ చేసుకోవాలి, దాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి, కార్డియో అంటే ఏంటి, స్ట్రెంత్ అంటే ఏంటి అని కంప్లీట్గా చూసారు కదా. పార్ట్ 2 వీడియోలో దాన్ని ఎలా పర్ఫామ్ చేయాలి అంటే మండే చెస్ట్ అండ్ ట్రైసిప్స్ ఉంటే
దాన్ని ఎలా పర్ఫామ్ చేయాలి, దాని పొజిషన్ ఏంటి, దాని గ్రిప్ ఏంటి అనేది ప్రాపర్గా చెప్తాను. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.